హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. లాస్ట్ వీకెండ్ వెస్ట్ బెంగాల్ లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయ్యిందండి. సీల్దా నుండి వెళ్తున్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని గూడ్స్ ట్రైన్ అనేది హిట్ చేయడంతో జరిగిందనమాట. ఇది ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్. ఇలాంటి ట్రాజడీస్ నుంచి ప్రివెంట్ చేయడానికి రోబస్ట్ సేఫ్టీ మెకానిజమ్స్ అనేవి చాలా అవసరం ఉందన్నమాట. కాన్సిక్వెంట్లీ యాంటీ కొలిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్టాక్ ప్రైజెస్ ఈ రోజు బాగా పెరగడం జరిగిందండి. రైల్వే సెక్టర్ ని బూస్ట్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు 10,000 కిలోమీటర్స్ లో కవచ్ ఇన్స్టాలేషన్ చేయడానికి టెండర్స్ ని ఇష్యూ చేసిందనమాట. ఇది రైల్వే నెట్వర్క్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, బట్ లాంగర్ పీరియడ్ అనుకోండి. ప్రెసెంట్ దేశీయంగా డెవలప్డ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ 1500 కిలోమీటర్స్ ట్రైన్ రూట్ లో ఫంక్షనింగ్ చేస్తుందన్నమాట. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఇండియన్ రైల్వేస్ టోటల్ రూట్ లెంత్ ఎంత తెలుసా? 1,10,000 కిలోమీటర్స్ అండి. బీజేపీ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేడ్ ఇన్ ఇండియా కవచ్ సిస్టమ్స్ యూసేజ్ ని ఎక్స్టెండ్ చేస్తామని ప్రామిస్ చేసిందనమాట. ఇది ఎమర్జెన్సీ టైంలో షీల్డ్ గా పనిచేస్తుంది. అలాగే డ్రైవర్ రిక్వైర్డ్ యాక్షన్స్ తీసుకోవడంలో ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటికలీ బ్రేక్స్ ని అప్లై చేస్తుంది అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో గవర్నమెంట్ సేఫ్టీ మెకానిజం పుష్ నుండి బెనిఫిట్ అయ్యే స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ హెచ్బిఎల్ పవర్ అండి. 1983 లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, ఈ మొబిలిటీ అలాగే అదర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ చేస్తుంది. టెలికాం, యూపీఎస్, రైల్వేస్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇండస్ట్రీస్, డిఫెన్స్ ఇలాంటి కీ యూజర్ సెక్టర్స్ కోసం ఛాలెంజింగ్ అప్లికేషన్స్ అడ్రస్ చేసే టెక్నాలజీ సొల్యూషన్స్ క్రియేట్ చేయడం మీద కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. కంపెనీ ఎలక్ట్రానిక్ డివిజన్ లో 2 ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి సేఫ్టీ కోసం ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అన్నమాట, టీసీఏఎస్ అంటారు. అలాగే సెకండ్ వన్ ఏంటంటే ఎఫిషియెంట్ ట్రాక్ యూటిలైజేషన్ కోసం ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి, టీఎంఎస్ అని అంటారు అనమాట. 2021 లో ఇండియన్ గవర్నమెంట్ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ ని నేషనల్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ గా అడాప్ట్ చేసుకుని దీనికి కవచ్ అని పేరు మార్చింది అనమాట. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ తో సహా వేరియస్ రైల్వే రూట్స్ అలాగే డివిజన్స్ లో టీసీఏఎస్ అలాగే టీఎంఎస్ లను అమలు చేయడానికి కంపెనీ ఇప్పటికే చాలా కాంట్రాక్ట్స్ అండ్ బిడ్స్ రిసీవ్ చేసుకుందనమాట. రైల్వేసే కాకుండా కంపెనీ తన బ్యాటరీ సెగ్మెంట్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ ప్లాన్ ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,191 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 34.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.7%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. అలాగే కంపెనీకి డెట్ 67.5 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 59.1% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.59%, డిఏ షేర్ హోల్డింగ్ 0.66% ఉంది. ఈ రోజు ఈ కంపెనీ షేర్ 7% పెరిగిందండి. 513.50 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో అయితే 236% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ అండి. ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అలాగే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే మేజర్ కంపెనీలో ఇది కూడా ఒకటి అనమాట. ఇది రైల్వేస్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కోసం యాంటీ కొలిజన్ డివైజెస్ వంటి సేఫ్టీ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ అలాగే సేల్ చేస్తున్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలాగే కన్సల్టింగ్ కంపెనీ అండి. ఇండియన్ రైల్వేస్ లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్స్ డిజైనింగ్, డెవలపింగ్ అలాగే డిప్లాయ్మెంట్ బిజినెస్ లో ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీకి ఎక్స్క్లూజివ్ లైసెన్స్ కూడా ఉంది. కవచ్ సిస్టమ్ వల్ల స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీ లాస్ మేకింగ్ కంపెనీ అని గుర్తుపెట్టుకోండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 681 crores ఉంది. ఆర్ఓసి వచ్చేసరికి -19.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ -26.3% ఉంది అండ్ కంపెనీకి డెట్ 17.2 crores ఉంది అండ్ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనేది 8.77% ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 29.2% ఉంది. ఈ రోజు ఈ కంపెనీ షేర్ 4.99%, ఆల్మోస్ట్ 5% పెరిగి 406 రూపీస్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగిందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 34% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. పవర్ ట్రాన్స్మిషన్, రైల్వేస్, సివిల్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్ అండ్ అదర్ వర్టికల్స్ లో ప్రెజెన్స్ ఉందన్నమాట. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈపీసీ మేజర్ కంపెనీగా ఉంది. కవచ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ కోసం కంపెనీ 2023 లో 6 billion వర్త్ ఆర్డర్స్ ని గెలుచుకుందండి. ఈ సంవత్సరం ఫైనాన్షియల్ 2026 లో రైల్వే బిజినెస్ టర్న్ అరౌండ్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ తో 250 billion వర్త్ ఆర్డర్ ఇన్ఫ్లో ని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుందన్నమాట. హై గ్రోత్ రైల్వే సెగ్మెంటే కాకుండా దాని సోలార్ సెగ్మెంట్ లో కూడా 3 billion ఆర్డర్ బుక్ ఉందండి. ఫైనాన్షియల్ 2025 లో సోలార్ సెగ్మెంట్ అనేది అగ్రెసివ్లీ ఎక్స్పాండ్ అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ 2 to 3 ప్రాజెక్ట్స్ తీసుకోవడం మీద కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 23,955 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 14.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.82% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 అనమాట. అలాగే కంపెనీకి డెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, 3,985 crores ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 51.9% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 12.4%, డిఏ షేర్ హోల్డింగ్ 25.8% ఉంది.
ప్రెసెంట్ ఈ కంపెనీ 932 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 52%, అలాగే 1 year పీరియడ్ లో కనుక చూస్తే 62% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్ అండి. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ తో పార్ట్నరింగ్ చేయడం ద్వారా కవచ్ ఇంప్లిమెంటేషన్ కి రైల్టెల్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. మ్యాసివ్ ఇండియన్ రైల్వే నెట్వర్క్ లో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వేయడానికి, అలాగే టెలికాం సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఎక్స్క్లూజివ్ రైట్ ని కంపెనీ ఎంజాయ్ చేస్తుందండి. ఈ కోర్ ఫంక్షన్ కి మించి రైల్టెల్ టెలికాం నెట్వర్క్స్, డేటా సెంటర్స్, అలాగే హౌసింగ్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ వంటి డైవర్సిఫైడ్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,967 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 20.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.3%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 7.67 rupees ఉంది. అండ్ కంపెనీకి డెట్ 45.6 crores మాత్రమే ఉంది. సో ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 72.8% ఉంటే FS షేర్ హోల్డింగ్ 2.20%, DI షేర్ హోల్డింగ్ 2.64% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 435 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో కనుక చూస్తే 44%, అండ్ 1 year పీరియడ్ లో 238% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సిమెన్స్ లిమిటెడ్ అండి. ఇండియన్ రైల్వేస్ లో కవచ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడానికి మల్టీనేషనల్ కంపెనీస్ కి గవర్నమెంట్ రీసెంట్ గా అప్రూవల్ ఇచ్చింది. ఈ లిస్ట్ లో సిమెన్స్ కూడా ఉంది. కటింగ్ ఎడ్జ్ రైల్వే టెక్నాలజీ ప్రొవైడ్ చేయడంలో సిమెన్స్ లాంగ్ హిస్టరీ ఉందండి. ఇండియన్ రైల్వేస్ లో వాల్యుబుల్ పార్ట్నర్ గా కూడా ఉందన్నమాట. జనవరి 2023 లో కంపెనీ 260 billion వర్త్ లార్జెస్ట్ ఆర్డర్ ని రైల్వేస్ నుండి రిసీవ్ చేసుకుంది. ఇందులో ఇండియన్ రైల్వేస్ కి 1200 లోకోమోటివ్స్ 11 years పీరియడ్ లో డెలివరీ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే 35 years మెయింటెనెన్స్ పీరియడ్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,75,139 crores అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 20.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4%, ఫేస్ వాల్యూ 2 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 65 rupees 10 paisa ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది, 75%. FS షేర్ హోల్డింగ్ 8.30%, DI షేర్ హోల్డింగ్ 7.42% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 163 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ 7,730 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 86% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 103% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో గవర్నమెంట్ కవర్ సిస్టమ్స్ ని ఎక్స్పెండ్ చేయాలనే విషయంలో బెనిఫిట్ అయ్యే మెయిన్ స్టాక్స్ ఇవ్వండి. అయితే గత కొన్నేళ్లుగా ఇండియన్ రైల్వేస్ సెవెరల్ హర్డల్స్ అయితే ఫేస్ చేస్తుంది అనమాట. కవచ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా స్లోగా జరుగుతుంది. రీసెంట్ గా రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు కూడా దీనిని అడ్రస్ చేయడం జరిగింది అనమాట. బట్ థింగ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. పాస్ట్ 2 years లో ఎగ్జిక్యూషన్ అనేది బాగుంది. వాటిలో చాలా వరకు కూడా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనేది డబుల్ అండ్ ట్రిపుల్ టైమ్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.